తక్కువ లేదు, ఇద్దరు బాగానే ఖర్చు పెట్టగలరు. అందుకని ఇక్కడ కుల సమీకరణాలు చూస్తారు. ఆ రూట్ లో తెలుగుదేశం కూడా ఏం వదిలిపెట్టదు. ఇప్పుడు చూడండి, మీకు గుడివాడ ఇంతకుముందు రావి, ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొడాలకి ఇచ్చారు. కొడాలి కాదు, ఇప్పుడు రాముకి ఇచ్చాడు, వెనిగళ్ల రాముకి, తెలుగుదేశం. మరి ఇప్పుడు వైసీపీ ఏం చేయాలి? ఇతను గెలుస్తాడన్న నమ్మకంతో అట్టి పెట్టేస్తుంది. అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కువ ఉన్నారనుకోండి జనాభా, వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు కొన్ని చోట్ల కాపులకి, ఇప్పుడు ఎక్కడ ఎందుకు అంబటి రాయుడు గుంటూరుకి ఎందుకు పెడుతున్నారు? బెజవాడ గుంటూరు అంటే కమ్మ సామాజిక వర్గ పార్లమెంట్ సీట్లు. అంబటి రాయుడిని గుంటూరులో ఎందుకు తిప్పుతున్నారు? కాపు అంటే పార్లమెంట్ సీటు గుంటూరు కాపులకి ఇస్తున్నాం చూపించడం. మేబీ బెజవాడకు కూడా అట్లాంటి సమీకరణం ఏమైనా చేస్తారేమో అని డౌట్ నాకు. ఎందుకంటే ఇంతవరకు ఎవరు సరైన క్యాండిడేట్ చూపించలా, చివరి నిమిషంలో ఎవరైనా దించుతారేమో. కానీ ఒక అధికార పార్టీ సిట్టింగ్ అని మార్చడం అంటే ఒక రకంగా డేరింగ్ స్టెప్. అందుకే మేబీ కేసీఆర్ గారు ఆ స్టెప్ వేయలేదేమో, ఎందుకంటే వ్యతిరేకత వస్తుందేమో, ఓటు చీలిపోద్దేమో, చీలికే అని. అది రేపు పొద్దున్న ఇక్కడ ఎందుకు అప్లికేబుల్ అవ్వదు? ఖచ్చితంగా అవుతుంది, సంఘర్షణ వస్తుంది, బయటకు వస్తారు, పచ్చి బూతులు తిడతారు, జగన్ని నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని చెప్తారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడే అంతమంది బయటకు వచ్చారు, రోడ్డు ఎక్కారు, నినాదాలు చేశారు. రేపు పొద్దున్న ఇంకా నీకు సీట్ ఉండదని తీసేస్తే వాళ్ళు నా ప్లేస్ లో అక్కడే సెకండ్ క్యాడర్ లీడర్ని ఇంకొకరిని పెడితే, అప్పటి వరకు మా వెనక్కి తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అడిగితే వాళ్ళు సపోర్ట్ చేస్తారా?